బద్రీ వర్సెస్ నంద, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్. హిందీ భాష ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేన పార్టీ అభివృద్ధి దినోత్సవం రోజు హిందీ భాష గురించి మాట్లాడారు. తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయడం ఆపండి, చేయొద్దు అన్నాడు. అలా డబ్బులు కావాలి కానీ భాష వద్దా అని చెప్పి అన్నాడు. దీనికి ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ పెట్టారు. నేను ప్రకాష్ రాజ్ గారి దాంట్లోనే ఎక్కువిస్తాను. ఎందుకు ఎక్కువిస్తానంటే ప్రతి భాష వాళ్ళకి ముఖ్యం. మన తెలుగు భాష మనకి ఎంత ముఖ్యం, పరభాష వాళ్ళకి ముఖ్యం. ఓకే, హిందీ భాష ఉండాలి, ఉండొద్దు అని ఎవరు చెప్పట్లేదు. మన భాష ప్రాముఖ్యం ఫస్ట్. తెలుగువాడి గొప్పతనం ముందు. తెలుగువాడు గొప్పతనంతో తెలుగువాడు ఫస్ట్ ఎక్కడైనా తెలుగు భాష ఏందంట తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే రాయాలి, తెలుగు భాషను గౌరవించాలని మనం ఎలాగనుకుంటామో తమిళవాడు తమిళ్లోనే మాట్లాడాలి, తమిళ భాషను గౌరవించాలి, తమిళ తర్వాతనే వేరే లాంగ్వేజ్ ఉండాలి తప్ప మనకు ఆ లాంగ్వేజ్ రొద్దొద్దు అనేది వాళ్ళ వాదన. బోర్డులు కూడా తమిళ్లోనే ఉండాలంట, చూసుకోండి మీరు బాగా. ఇంకా మనమైనా ఎక్కువగా కొంచెం తెలుగులో లేకుండా మనం అన్ని ఇంగ్లీష్ లో పెట్టేటట్టు మనం మొత్తం స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చాం. కానీ కర్ణాటకలో మీరు చూడండి, కర్ణాటకలోనే కన్నడ భాషలోనే మాట్లాడాలా, కన్నడలోనే రాయాలి బోర్డులు, కన్నడలోనే బోర్డులు ఉండాలి తప్ప ఎక్కడ ఇంగ్లీష్ లో కూడా ఉండకూడదు. అంటే కొంతమంది డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ మొత్తం టోటల్ ఇండియా డెవలప్ అవ్వాలంటే ఇంగ్లీష్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఇంగ్లీష్ మనకు ఉంటేనే కదా మన ఇంగ్లీష్ ఉండాలి, హిందీ ఉండాలి, భాష ఉండాలి. కానీ మన తెలుగు భాష మన తెలుగు వాడి అన్నట్టు ప్రతి లాంగ్వేజ్ వాడికి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి లాంగ్వేజ్ అంటే మనకు 30 దేశాలు ఉంటే 30 రాష్ట్రాలు కూడా లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్. తెలంగాణ భాష, తెలంగాణ వ్యాస, తెలంగాణ భాషకి ముందు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వంటకాలు ఇంపార్టెంట్, వాళ్ళ భాష ఇంపార్టెంట్, వాళ్ళ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అలాగే తమిళనాడులో తమిళ భాష ఇంపార్టెంట్. వాళ్ళ మీకు హిందీ వద్దని చెప్పట్లే. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, హిందీ డబ్బింగ్ చేయడం మాని అంటున్నారు సినిమాల్ని. కానీ నేషనల్ వైజ్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు ఎలా చేస్తున్నారా, హిందీ సినిమాలు ఎలా చేస్తున్నారు? వాళ్ళు అబ్జెక్షన్ చేయట్లేదే, మనం అబ్జెక్షన్ చేయట్లేదే. వాళ్ళు అన్ని సినిమాలు కోట్లాది వేలాది కోట్ల రూపాయలు అన్ని లాంగ్వేజ్ అన్ని కూడా ఆడుతున్నాయి. ఎక్కడా కూడా భాషా భేదం ఎక్కడా లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మస్ట్ అండ్ షుడ్ మీ దీంట్లో ఇది ఫస్ట్ లాంగ్వేజ్ వద్దు అంటున్నారు. వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఉండాలి, హిందీ మా మీద రొద్దొద్దు అంటున్నారు. మీరు పెట్టాలంటే పెట్టుకుంటాం కానీ మీరు రొద్దొద్దు అంటున్నారు. అయితే అక్కడ ఇంకొకటి కన్నడలో మనం ఉదాహరణ తీసుకుందాం. కంటేవర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనకి అందరికీ వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. మొన్నటిదాకా రాజ్ కుమార్ గారు, పార్వతమ్మ గారు చనిపోయిన దాకా కూడా నో డబ్బింగ్, అంటే డబ్బింగ్ మూవీ ఎప్పుడూ లేదు. డబ్బింగ్ చేయడానికి అలౌడ్ లేదు. కన్నడలోనే సినిమా చూడాలి. కన్నడ సినిమా ఫస్ట్ ప్రిఫరెన్స్ థియేటర్కి ఇవ్వాలి. కన్నడలో రూపాయి టికెట్ అయితే అదే తెలుగు సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా రిలీజ్ అయితే 6 రూపాయలు ఉంటుంది, 6 రూపీస్, 5 రూపీస్ ఎక్కువ. అంటే 5 రూపీస్ ఎక్కువ, 5 టైమ్స్ ఎక్కువ, రూపాయికి 5 టైమ్స్ ఎక్కువ. అది మొన్నటిదాకా ఉంది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. జిఎస్టీ రూపంగా ట్యాక్స్ అనేది నువ్వు మొత్తం టోటల్గా 55 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటారు. 53 నుంచి 55 రూపాయలు ట్యాక్స్ ఉండే. ఆ దాంట్లో థియేటర్ వాళ్ళు మేము పంచుకోవాలి. అదర్ లాంగ్వేజ్ మూవీ, హిందీ అండ్ తమిళ్ అండ్ మలయాళం, ఎనీ లాంగ్వేజ్. తమిళ్ లాంగ్వేజ్ కన్నడ లాంగ్వేజ్కి ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ. 55% మా దగ్గర కలెక్ట్ చేసుకుంటాం, కన్నడ వాళ్ళ దగ్గర రూపాయి కలెక్షన్ లేదు. మస్ట్ అండ్ షుడ్ మళ్ళీ ఆ కన్నడలో ఏ సినిమా అయినా మనం ఇవ్వాల్సిందే. ఇది కన్నడ రాజ్ కుమార్ గారు, కన్నడ మన కంటేవ రాజ్ కుమార్ గారు తీసుకొచ్చిన ఫార్ములా. వాళ్ళ మాటే వేదం. గవర్నమెంట్ కూడా వాళ్ళ మాటని జవదాటే పరిస్థితి ఈ రోజుకి కూడా లేదు నాకు తెలిసి. ఎందుకు సార్ ఈ రోజుకి కూడా ఉందో లేదో నాకు తెలియదు, ఈ రోజుకి కూడా లేదు. అంటే అక్కడ ఆయన ఏంటి, ఆయన ఇంటి కోసం చూసుకోలే, ఆయన ఫ్యామిలీ కోసం పెట్టుకోలే ఇవన్నీ. కన్నడ ప్రజల కోసం, కన్నడ ప్రజలు మనల్ని అభిమానిస్తున్న దానికోసం, కన్నడ రాష్ట్రం మన భాషా రాష్ట్రం మనల్ని అభిమానిస్తూ మన భాషను మనం గౌరవించుకోకపోతే, మన ప్రజలకు మనం ఉద్యోగం ఇచ్చుకోకపోతే, మన ప్రజలను మనం గౌరవించుకోకపోతే, మన రాష్ట్రాన్ని మనం గౌరవించుకోకపోతే, అదర్ లాంగ్వేజ్ వచ్చేస్తే రేపు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుందేమో, ఇక్కడ మొత్తం టోటల్గా మన సినిమా షూటింగ్ చేసే నిర్మాతలు దెబ్బతింటారేమో, హీరోలు దెబ్బతింటారేమో, సైడ్ ఆర్టిస్టులు దెబ్బతింటారేమో, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందేమో అని ఒక ఆలోచనతో చేసిన వ్యక్తి. చాలా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే
ఇది రాజకీయంగా బీజేపీకి కాంగ్రెస్కి స్టాలిన్ గారికి ఉండొచ్చు. మేబీ నేను అది చెప్పట్లేదు, రాజకీయంకి వెళ్ళట్లేదు ఇక్కడ. ఓకే ఓకే రాజకీయంగా ఆయన బీజేపీ వర్సెస్ అండ్ కాంగ్రెస్ అండ్ స్టాలిన్ గారు అవి ఓకే. నేను డిఫరెన్సెస్ చెప్తున్నాను. ఆయన డబ్బింగ్ సినిమాలు అన్నారు కాబట్టి నాకు తెలిసిన, నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ 8 సంవత్సరాలు చేశాను. నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ ఉన్నాను. కీలకంగా నేను ప్రతి దాంట్లో ప్రతి రాష్ట్రంలో కూడా నేను కూడా కీలకంగా ఈ తెలుగు ఇండస్ట్రీలో 2 రాష్ట్రాల్లో నేను కూడా కీలకంగా ఉన్నాను. ఆయనకి తెలుసు ఆ విషయం. నేనేమంటానంటే మన పెద్ద మనసు, రాజకీయంగా మీరు ఏదైనా సనాతన ధర్మం కోసం మీరు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు, యాక్సెప్ట్ చాలా బాగా మాట్లాడారు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు, చాలా బాగుంది. కానీ ఇది ఉద్దేశించి మాట్లాడేటప్పుడు సపోర్ట్ బీజేపీ ఏదైతే సపోర్ట్ ఉందో బీజేపీకి మీరు సపోర్ట్గా మాట్లాడినట్టు అర్థమైంది తప్ప దక్షిణాది భాషా రాష్ట్రంలో అక్కడ మొత్తం టోటల్గా సీట్స్ తగ్గిపోతున్నాయి అని అన్న మాట ఆలోచన మీకు రావట్లేదేమో అనిపించింది. ఎందుకు అనిపించిందంటే మీరు డీలిమిటేషన్లో మనం ఆ రోజుల్లో చిన్న మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, అందరికీ తెలిసిన విషయం. పిల్లల్ని మనం 1971లో పిల్లల్ని కనొద్దు, పిల్లలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలి. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరించి వాళ్ళు మనం చెప్పింది పాటించాం. ఓకే, ఉత్తరాది రాష్ట్రాలు పాటించారా లేదా అని నేను జోలికి వెళ్ళట్లేదు. కానీ అక్కడ జనాభా పెరిగారు. ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే అక్కడ ఎంపీ సీట్లు పెరుగుతాయి, మన ఎంపీ సీట్లు తగ్గుతాయి. తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. కనుక ఏదైనా సరే మన అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేసి మన రాష్ట్రాలను మనం కాపాడుకోవడానికి, మన హక్కులను మనం కాపాడుకోవడానికి మనం చేసుకోవడంలో తప్పు లేదు. ఇప్పటికే 42 సీట్లు ఉన్న తెలుగు రాష్ట్రాలు ఈరోజు 2 రాష్ట్రాలు ముక్కలైపోయి మన మాట వినే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో లేదు. మన మాట వినే పరిస్థితి లేదు. 39 సీట్లు ఉన్న తమిళనాడు కూడా డీలిమిటేషన్లో తగ్గింది అనుకోండి, వాళ్ళ మాట కూడా పడిపోద్ది. అక్కడ కూడా మన కర్ణాటక కూడా డీలిమిటేషన్లో సీట్లు తగ్గాయి అనుకోండి, కేరళలో సీట్లు తగ్గాయి అనుకోండి, ఇవన్నీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. కనుక నేనేమంటే పూర్తిగా నాకు అంతగా నేను చాలా చక్కగా చెప్పగలను, దాని మీద పూర్తిగా నేను అవగాహనగా మాట్లాడగలను నేను చెప్పట్లేదు. కానీ నాకున్న మిడిమిడి జ్ఞానంతో నేను చెప్తున్నా, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సపోర్టెడ్ అండ్ బీజేపీ మీరు చేసుకోండి. కానీ మన రాష్ట్రాలు మనం కాపాడుకుందాం, మన హక్కులు మనం కాపాడుకుందాం, మన హక్కులు నిలబెట్టుకుందాం. ఆ హక్కును నిలబెట్టడానికి ఇది న్యాయమా అన్యాయమా, మన రాష్ట్రం అన్యాయకరంతం అవుతుందా లేదా, స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుందా, అలాంటివి మాట్లాడుకునేటప్పుడు అందరూ ఒకటవ్వాలి. పార్టీలకు వేరుగా, పార్టీలకు అతీతంగా అందరూ ఒకటవ్వాలి. మన తమిళనాడు రాష్ట్రం ఎలాగైంది, మనందరూ ఒకటవ్వాలి. ఈరోజు అన్నామలై గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అన్నామలై గారు దీనికి మద్దతు ఇస్తున్నాడా చెప్పమనండి. తమిళనాడులో తమిళ భాష కంటే నాకు హిందీ భాష ముఖ్యం అని చెప్పమనండి. అక్కడ ఒక్క ఓటు కూడా అన్నామలైకి పడదు. వాళ్ళకి చాలా సెంటిమెంట్ ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెంటిమెంట్. వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళు ఇక్కడ ఎన్ని కొట్టుకున్నా, వాళ్ళ రాష్ట్రం కోసం ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో పార్లమెంట్లో పోరాడి వాళ్ళందరూ ఒకటయ్యి వాళ్ళకి ఏమి కావాలంటే తెచ్చుకుంటారు, వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. పార్టీలు ఆ రోజు పక్కన పెట్టేస్తారు. అక్కడ ఢిల్లీలో పార్టీలు పక్కన పెట్టేస్తారు. అది కాంగ్రెసా, బీజేపీయా, డిఎంకేనా, అన్నా డిఎంకేనా ఉండదు. వాళ్ళు సాధించుకోవాలి, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ రాష్ట్రానికి అనుకుంటే అన్నీ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మనసుతో ఒక్కసారి ఆలోచించండి. ప్రకాష్ రాజు గారు చేసిన ట్వీట్కి మీరు దీని ఏమంటే ఆయన దాంట్లో తప్పులేదు. మీరు కూడా దాంట్లో చేసేటప్పుడు బీజేపీకి అనుకూలంగా మీరు చేశారు. ఎందుకంటే మీరు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి పొత్తులో భాగంగా కంపల్సరీ మీటింగ్లో మీకోసం మీరు మాట్లాడతారని కూడా తెలుసు. ఈ మీటింగ్ రేపు తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు తమిళనాడు ఎలక్షన్స్లో మీరు దీన్ని ఎత్తుతారని కూడా తెలుసు. కానీ నేను ఇంకోటి అంటున్నా, మీరు మాట్లాడే మాటల్లో ఒక్కసారి పునరాలోచించుకున్నాం అడుగుతుంది. ఒకటి. రెండోది, మీరు అవిభావ సంబంధం ఉంది, అవిభావ సమావేశంలో సూపర్గా మాట్లాడారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. అన్ని లక్షల మంది జనం మిమ్మల్ని నమ్మారు, మీకు 21 సీట్ ఇచ్చారు, 100% 2 ఎంపీలు ఇచ్చారు. మళ్ళీ మీరు రోజు మొత్తం టోటల్గా మీరు సీఎంగా మిమ్మల్ని చూడాలని కాపులే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని సీఎంగా చూడాలి, ఏనాటికైనా సీఎంగా చూడాలనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వమే ఉండాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. మళ్ళీ దీన్ని అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వం ఉండాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. అది ఎప్పటికైనా అది నెరవేరుతుందని ఆశిద్దాం. మీ జనాలు వచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో మీకు పట్టుదల ఉంది, ఓర్పు ఉంది, అన్నీ ఉన్నాయి, సహనం ఉంది. ఈరోజు మీరు
ప్రతి దాంట్లో కూడా మాట్లాడేదానికి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది. బాగుంది. నెంబర్ 2